అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం టెక్నాలజీ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. అయితే అదే తరుణంలో హైదరాబాద్లోని కొంత గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళు రోబోటిక్స్ ప్రాజెక్ట్స్తో వాళ్ళు రెడీగా ఉన్నారు. అసలు వాళ్ళ ప్రాజెక్ట్స్ ఏంటిది, ఎలా చేస్తున్నారు, ఆ విషయాలన్నీ కూడా ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాము. ఏ స్కూల్ నుంచి వచ్చారు? ZPHS మియాపూర్. ఏంటిది మీ ప్రాజెక్ట్ ఏంటిది అసలు? మా ప్రాజెక్ట్ ఫిషెస్ ఫుడ్ ఫీడింగ్. అయితే దీన్ని ఎలా తయారు చేసామంటే, ఫస్ట్ మనకి ఇప్పుడు ఏదైనా కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ మనకు బ్రెయిన్ కావాలి. బ్రెయిన్ అంటే ఇందులో కంట్రోలర్ అని ఉంటుంది, ESP35. ఈ ESP35 అంటే ఇందులో ఇది ESP35 అని కాదు, ఇంకా వేరే ఉంటుంది. ఆర్డినో ఉంటుంది, ఆర్డినో మెగా ఉంటుంది, ఆర్డినో యూనో ఉంటుంది. ఆ ఆర్డినో అనేది పర్టికులర్ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేయడానికి యూజ్ అవుతుంది. ఆర్డినోలో ఈ ఫెసిలిటీ బ్లూటూత్ హోమ్ మాడ్యూల్ కూడా చేయొచ్చు. మనం బ్లూటూత్ అంటే ఇప్పుడు ఈ హౌస్ని మొత్తం బ్లూటూత్ చేయొచ్చు, మన ఫోన్తోనే ఆపరేట్ చేయొచ్చు. ఆ ఫెసిలిటీస్ అందులో ఆర్డినో అని ఉంటుంది, అందులో ఉండవు. మన ESP35 ఏంటంటే దీంట్లో ఈ సపోర్ట్ ఉంటుంది, వైఫై సపోర్ట్ ఉంటుంది, బ్లూటూత్ సపోర్ట్ ఉంటుంది. దీనివల్ల మనం ఏం చేయగలుగుతామంటే, దీనికి మనం ఇప్పుడు కోడింగ్ చేసి దీనికి ఇన్ఫర్మేషన్ పంపించినాక దీంట్లో ఇప్పుడు రిలే అని ఒక స్విచ్ ఉంటుంది. రిలే స్విచ్ ఇప్పుడు మీకు 30 మినిట్స్ పడుతుంది ఒక పని చేయడానికి. ఆ 30 మినిట్స్ ఆ రిలే స్విచ్కి కోడ్ అప్లోడ్ చేశాక తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఇది ఉందా, ఇది ఇట్లా పెడతాం. ఇది మాన్యువల్ చేస్తే ఒక 2 hours పడుతుంది. ఆ 2 hours ఇంకా మనకి 2 acres ఉంది. ఆ 2 acres మొత్తం క్యాలిక్యులేట్ చేసుకొని పర్టికులర్ టైం బట్టి కోడ్ అప్లోడ్ చేస్తాం. కోడ్ అప్లోడ్ చేశాక అయితే ఎప్పుడైతే ఫిషెస్కి ఫుడింగ్ ఉంటుందో దీనికి ఇక్కడికి 2 hours పవర్ ఇచ్చి చాలా ఇంట్రెస్ట్. అయితే ఏంటిది అసలు ఈ ప్రాజెక్ట్? ఈ ప్రాజెక్ట్ వచ్చేసి వీడ్ కటింగ్ రోబోట్. ఈ ప్రాజెక్ట్ మనకి మెయిన్లీ ఫార్మర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మేము ఏంటంటే ఫార్మర్స్లో మనం చూస్తూ ఉంటాము, ఫార్మర్స్ కలుపు తీయాలి అని చెప్పేసి డైలీ వర్క్ చేస్తూ చాలా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. సో మన ప్రాజెక్ట్ ఏంటంటే వాళ్ళకి మేము వాళ్ళని చూసి చాలా స్ట్రెస్గా, వాళ్ళు ఎంత స్ట్రెస్ వచ్చి మమ్మీ డాడీ వాళ్ళు ఆటో డ్రైవర్, డాడీ మమ్మీ హౌస్ కీపింగ్ చేస్తుంది. కాకపోతే విలేజెస్కి వెళ్ళినప్పుడు చూస్తాం కదా, అయితేనేమో అందువల్ల మేము అనుకున్నాం దాని గురించి ఏదైనా సొల్యూషన్ తీసుకుంటే బాగుంటుంది అని. సో మేము ఈ ఐడియా గురించి థాట్ చేస్తాం, ఇలా వీట్ కట్ చేసే ఒక ఆటోమేటిక్ రోబోట్ ఉంటే బాగుంటుంది కదా అనిపించింది. ఎన్ని మీటర్స్ వరకు అని ఏముండదు. దీంట్లో మేము ఏంటంటే CPS32 యూజ్ చేస్తాము. అది ఏంటంటే టోటల్ క్లౌడ్స్లోంచి కూడా కనెక్షన్ ఉంటుంది. సో దానివల్ల మనం ఎక్కడున్నా కూడా దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. సపోజ్ మనం విలేజెస్లో ఉన్నా కూడా మనం క్లౌడ్ కంట్రోల్స్లోంచి CC కెమెరా అలాంటివి చూసుకొని సెట్ చేసుకోవచ్చు. మనం ఇంకా ఏమైనా కావాలంటే ఈ ప్రాజెక్ట్లో యాడ్ చేసుకొని కంట్రోల్ చేసుకోవచ్చు. ఎవరెవరు చేశారు మీరు? మేము నలుగురం. ఐఎమ్ ఫ్రమ్ ZPHS మియాపూర్ 7th class. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే స్మార్ట్ అగ్రికల్చర్ రోబోట్. కొన్నిసార్లు తేమ ఎక్కువైపోయి నీళ్ళు ఎక్కువ వెళ్ళి మొక్కలు చనిపోతాయి, లేదంటే నీళ్ళు లేక మొక్కలు చనిపోతాయి. ఈ మాయిశ్చర్ సెన్సార్ అనేది ఎక్కువ నీళ్ళు ఉంటే పక్కకి వెళ్ళి వేరే మొక్కను చెక్ చేసుకుని అక్కడ నీళ్ళు లేకపోతే నీళ్ళు పోస్తుంది. సాయిల్లో వాటర్ ఉందో లేదో అంటే ఒకవేళ డ్రైగా ఉంటే సాయిల్ సెన్సార్ అనేది మైక్రో కంట్రోలర్కి పాస్ చేసి ఆ వాటర్ పంప్ అవుతూ మొత్తం ఫీల్డ్ చుట్టూ రౌండ్ వేస్తూ వాటరింగ్ పంప్ అవుతుంది. డైలీ 2 times 3 times తిరుగుతుంది మొత్తం డైలీ 3 times or 2 times తిరిగి చెక్ చేసి వాటర్ పోస్తుంది. అంటే దీనికి ఏమైనా బ్యాటరీస్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఎన్ని అవర్స్ వరకు ఛార్జింగ్ చేయాలి? ఛార్జింగ్ ఎట్లుందో? ఛార్జింగ్ 2 hours దాకా. ఇది టెలిమెడిసిన్. ఎవరైనా మనం డిస్టెన్స్లో ఉన్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాలన్నా, మెడిసిన్ మనకి కావాలన్నా దగ్గరలో లేనప్పుడు ఇది మనం యూజ్ చేసి డాక్టర్ని కన్సల్ట్ చేసి మనం తీసుకోవచ్చు. అండ్ మనం ఆన్లైన్ ఉన్నాయి కదా, మరి ఇదే ఎందుకు? దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి? అండ్ ఇందులో ఇంకొకటి కూడా మనం యూజ్ చేయొచ్చు, ఎల్డర్లీ కేర్, అంటే ఎల్డర్ పీపుల్స్కి కేర్ చేయడానికి కూడా ఒకటే దాంట్లో ఉంటుంది. మనం దీంట్లో రాస్బెర్రీ పైప్ అని ఒక డివైస్ యూజ్ చేస్తాం, అంటే మైక్రో కంట్రోలర్. ఇందులో ఇది మనం
మౌజ్, కీబోర్డ్, మానిటర్ కూడా కనెక్ట్ చేయొచ్చు. మల్టీ సెన్సార్ని కూడా కనెక్ట్ చేయొచ్చు. ఇది మల్టీపర్పస్కి సెన్సార్స్కి కానీ ఒకేసారి చాలా వర్క్స్కి యూజ్ అవుతుంది. ఒకటేసారి మనం మల్టిపుల్ కనెక్షన్స్ ఇవ్వచ్చు. మనం ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం కాబట్టి మేము ఒకటే దానికి కనెక్ట్ చేసాం, చాలాకి యూజ్ చేయొచ్చు. ఇంకా ఎన్ని కనెక్షన్స్ కూడా మనం ఇవ్వచ్చు దీనికి. మనం రైతులు పొలంలో పనిచేస్తారు కదా, వాళ్ళకి యానిమల్స్ వచ్చాయని తెలీదు. ఇది అక్కడ పెట్టేసి మనం ఇది ట్రై చేయొచ్చు. అంతేకాకుండా ఇది మనం ఎందుకు చేస్తున్నామంటే, ఇప్పుడు ఎల్డర్స్ మీరు అన్నారు కదా, ఇది ఎలా ఫేస్బుక్ ఉన్న డైరెక్ట్ ఇది మెడిసిన్స్ ఇస్తుంది. మనం అక్కడి నుంచి ఏ మెడిసిన్, ఒకవేళ హైదరాబాద్లో ఒకరు ఉన్నారు, ఇంకా వేరే రాష్ట్రంలో ఇంకోళ్ళు ఉంటే అప్పుడు కనెక్ట్ చేయడానికి అవ్వదు. మెడిసిన్ వాళ్ళకి ఎలాంటి మెడిసిన్ ఇవ్వాలి, డాక్టర్ నుంచి ఎలాగ చెప్పాలి అవనేది దీనివల్ల అవుతుంది. సార్ చెప్పండి అసలు ప్రోగ్రామ్ గురించి, అలాగే పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం అనేది ఎంతవరకు వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది, స్కూల్స్లో వాళ్ళని అంటే గవర్నమెంట్ స్కూల్స్కి మెయిన్గా, సో దాని గురించి. Madam, mainly we are from IEEE. It's a largest professional body. It's a platform on networking for engineers throughout the globe. So what we try to do is, like, we are from an NGO, it's a not-for-profit organization. So we are trying to help government school students who are already having Atal Tinkering Labs. Right now, ATL Marathon is also going on. So we were trying to help them so that they can keep their projects, ideas and competitions and these things. So we are going to some schools and then we are assisting them and to do the particular projects and do it. This is just a starting, because right now most of our students, our college students, are having exams. So after this, what is our plan is, like, we are going to go to the schools itself. Right now, this event is being done along with the T-Works in the T-Works. In the next phase, what our plans is, we will directly go to the school and we will give a 2 days training program for the school students in their premises. Then we are planning for 1 week workshop. Engineering ela chevutali, how they will do it. So when we are bringing engineering college students over here to come give them training along with us, they understand, oh, engineers okay ila unda. Then they will feel the confidence and how they will be putting it up. That is the main program behind these things. So we are planning to expand this to other government schools. Initially, we have got it from three government schools. Now we are going to expand it to the further government schools also. Sir belongs to one of the ZPHS government school. Sir, please introduce yourself and then you can tell, like, how you are doing your ATL labs and other things. జెడ్పిహెచ్ఎస్ మియాపూర్ మా స్కూల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్ ఉంది. విద్యార్థులకు అందరికీ కూడా లాస్ట్ ఇయర్ కూడా ప్రాజెక్టులన్నీ కూడా చేశాము. ఇప్పుడు ఇన్నోవేషన్ ఐడియాతో ఉండేటటువంటి వాటితో ఇప్పుడు స్కూల్లో కూడా ఇప్పుడు నిర్వహిస్తున్నాము. ఇప్పుడు దాంతోనే స్మార్ట్ అగ్రికల్చర్ సంబంధించిన రోబోట్ కానీ, ఆ ఫిషరీస్ కానీ, ఈ వీటికి సంబంధించినవన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ యూజ్ చేసి అగ్రికల్చర్లో కానీ ఈ వీటిలో కానీ ఎలాంటి పిల్లలకు ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి మూమెంట్ ఉంటే బాగుంటుందని మా స్కూల్లో కంటిన్యూ అటల్ టింకరింగ్ ల్యాబ్ నిర్వహిస్తున్నాం. లాస్ట్ ఇయర్ కూడా ఒక 15 ప్రాజెక్ట్ కంటిన్యూ చేశాము. అటువంటి అన్ని ఇన్నోవేటివ్ ఐడియాస్ అన్నీ కూడా విద్యార్థులు ఈరోజు మార్నింగ్ నుంచి అన్నీ చూశారు. వీళ్ళు నిర్వహించినటువంటి ప్రోగ్రాం మా పిల్లలకు కూడా యూజ్ఫుల్గా ఉంది. ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి ఇంకా పర్ఫెక్ట్గా పిల్లల పర్ఫెక్షన్ అనేది ఇంకా వస్తుంది అనేది మా యొక్క అభిప్రాయం. విద్యార్థులు కూడా అలాగే చేశారు. Sakneti, IEEE-RS Hyderabad section chapter secretary and treasurer. So IEEE-RS Hyderabad section ఆధ్వర్యంలో అటల్ ఇన్నోవేషన్ మిషన్ నీతి ఆయోగ్ అండ్ టీవర్క్స్ తో చేతులు కలుపుతూ ఈ ప్రోగ్రామ్ నిర్వహించాము. సో మెయిన్గా మా ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, సో ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్లో వాళ్ళకి టెక్నాలజీ అంటే ఇంట్రెస్ట్ ఉందో, రోబోటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉందో, వాళ్ళని కొంతమంది స్టూడెంట్స్ని తీసుకుని వచ్చి, సో హౌ ఇట్ వర్క్స్, మెయిన్లీ వి ఫోకస్డ్ ఆన్ అగ్రికల్చర్ రోబో అండ్ మెడికల్ రోబోట్స్, టెలిమెడిసిన్ అండ్ ఎల్డర్లీ కేర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫర్ వైల్డ్ ఫైర్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఈ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయడం అనేది జరిగింది. సో ఈ IEEE-RS చైర్పర్సన్ డాక్టర్ సుదర్శన్ జయబాలన్ సార్ ఇనిషియేటివ్తో ఇంతవరకు మేము ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్
సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ ఒక్కరోజు ప్రోగ్రామ్తో వదిలేయడం అనేది మా ఉద్దేశం కాదు. ప్రతి గవర్నమెంట్ స్కూల్కి మేము ఎక్కడైతే మా అవసరం ఉందో అక్కడి వరకు చేరి అక్కడ టెక్నాలజీ అనేది ఇంప్రూవ్ చేసి డెఫినెట్గా వాళ్ళని మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమం చేయాలని జరిగింది. అండ్ టీవర్క్స్కి కూడా మా ధన్యవాదాలు. వాళ్ళు కూడా మొత్తం అసలు ప్రోటోటైపింగ్ అనేది ఏంటి ఆ అవగాహన అంతా కలిగించారు స్టూడెంట్స్కి. అది చాలా ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో అని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. సో మ్యామ్ చెప్పండి, పిల్లలు అందరూ కలిసి ఇక్కడికి వచ్చి ఇలా చేస్తున్నప్పుడు హౌ ఇట్ దే ఫీల్స్? I think you should ask the children. First, మీరు చెప్పండి, how did you feel going around the facility? మీరు చూసారా ఈ ఫెసిలిటీ, రైట్? సో ఈ ఫెసిలిటీ దేనికోసం ఎస్టాబ్లిష్ అయింది అని అంటే ఎవ్రీబడి అండ్ ఎనీబడి అట్ ఎనీ ఏజ్ గ్రూప్. మీరు చూస్తున్నారు కదా, 6th క్లాస్ స్టూడెంట్ వస్తారు మన దగ్గర, 3 year స్టూడెంట్స్ కూడా 3 year చిల్డ్రన్ కూడా వస్తారు, 75-year-old గ్రాండ్ ఫాదర్స్ కూడా వస్తారు. సో ఆల్ ఆఫ్ దెమ్ కమ్ టుగెదర్. they have an access to such an amazing equipment. ఈ ఎక్విప్మెంట్ అనేది ఎవరైనా ఫస్ట్ ఏదైనా పెద్ద మెషిన్ని చూడంగానే భయపడతారు, రైట్? సో ఆ భయం అనేది ఉండకుండా ఉండటాని కోసం వీఆర్ డూయింగ్ సచ్ యాక్టివిటీస్ అనమాట. మీరు మీ మదర్తో కలిసి రావచ్చు, లేకపోతే గ్రాండ్ ఫాదర్తో కలిసి రావచ్చు, ఎవరితో అయినా వచ్చినా కానీ యూ షుడ్ బీ ఏబుల్ టు గో అరౌండ్ ద ఫెసిలిటీ, టెల్ us how you get inspired and how you make the products live. సో హార్డ్వేర్ ఇకోసిస్టమ్ మొత్తాన్ని డెవలప్ చేయడం కోసం ఈ టీవర్క్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ ఇండియాస్ లార్జెస్ట్, టు బీ ఇండియాస్ కాదు, ద వరల్డ్స్ లార్జెస్ట్ ప్రోటోటైపింగ్ సెంటర్ లాగా ఉండాలి అని. సో మనకు ఒక ఐడియా రాగానే వీ షుడ్ బీ ఏబుల్ టు రియలైజ్, రైట్? మనం స్కెచ్ చేస్తాం, దాని తర్వాత ఇంకొక చిన్న పేపర్ మోడల్ చేస్తాం. అట్లా అట్ ఎనీ లెవెల్, ఎనీ స్కేల్ మీరు చూస్తూ ఉండుంటారు, చిన్న చిన్న ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి, రైట్? సో ఈ చిన్న ప్రాజెక్ట్స్ని దే షుడ్ బీ ఏబుల్ టు రియలైజ్ అండ్ టేక్ ఇట్ టు ద యాక్చువల్ ఫామ్. సో వాళ్ళకి ఆ ఎక్స్పోజర్ అనేది క్రియేట్ చేయడం కోసము మేము ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కండక్ట్ చేస్తూ ఉంటాం. మనకి రెగ్యులర్గా అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ వీకెండ్స్ వచ్చేసరికి ఫ్యామిలీ గ్రూప్స్ని అలో చేస్తూ ఉంటాం అనమాట. వీక్ డేస్ వచ్చేసరికి ఇట్లా స్కూల్స్ నుంచి, కాలేజెస్ నుంచి, ఫ్యాకల్టీస్, కార్పొరేట్స్, ఎంఎస్ఎంఈస్ వీళ్ళందరూ వచ్చి మన దగ్గర ఈ యాక్టివిటీస్ అన్నీ చేస్తూ ఉంటారనమాట. ఎవరికైతే ఎలా ఆపరేట్ చేయాలో తెలుసు వాళ్ళు వచ్చి వాళ్ళంతటి వాళ్ళే చేసుకోవచ్చు, అంటే మెషిన్ని రెంట్ చేసుకోవచ్చు. ఎవరికైతే దీని గురించి తెలియదు, మేము నేర్చుకోవాలనుకుంటున్నాము, కొంతమందికి వుడ్ వర్కింగ్ నేర్చుకోవాలనుకుంటారు, ఆల్రెడీ కొంతమందికి 3D ప్రింటింగ్ వచ్చు. సో ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఇంకోళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు, ఇంకోళ్ళకి నేర్పించవచ్చు కూడా. సో యూజువల్గా ఏంటి అని అంటే మనకి ఇట్లా టాలెంట్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ జస్ట్ అ స్టార్ట్. దెర్ ఆర్ మచ్ మోర్ యాక్టివిటీస్ ప్లాన్డ్. ఐఎమ్ షూర్ పిల్లలందరూ దాన్ని నేర్చుకోవటం జరిగింది, దాన్ని ఎంజాయ్ చేయడం జరిగింది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వీ కెన్ సీ ఇట్ ఆన్ దేర్ ఫేసెస్, రైట్? సో ప్లీజ్ ఫైండ్ రీజన్స్ టు కమ్ టు టీవర్క్స్. ఏదో ఒక రోజు, ప్రతిరోజు ఇక్కడ ఉండేలాగా మీరు ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దట్స్ ఆల్ ఐ కెన్ సే, రైట్? థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.